చేశారు యువర్ ఆనర్. दो लाइन की इसलिए लिखी थी कंप्लेन क्योंकि उस डेट में जगह नहीं थी ना उस पेज पे. फिर बाद में लिखी थी उसने. गुंडे वहाँ खड़े थे. अब इसको मारने आ रखे हैं. वो हाथ पकड़ लिया उसका. उसे डंडे से गिराई गए. डंडे चाकू सब क्या गया. అన్ని లాగ్ కేసు వాళ్ళకి ఫేవర్ గా తిప్పుకున్నాడు. అదంతా ఈజీ కాదు. నువ్వు ఇలాంటి డిసిషన్స్ తీసుకుని కేసుని కాంప్లికేట్ చేయకు. సరే మీరే ఏదో ఒకటి చేయండి. Objection, Your Honor. Is it relevant? Yes, Your Honor, it is. You can do this session in camera. మీకు ఇబ్బంది ఉండదు. నో సార్, నేనేం తప్పు చేయలేదు. ఓకే, ఇప్పుడు గట్టిగా. ఏజీ పూజా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నందాజీ, మీరు అడుగుతున్న దానికి కేసుకి సంబంధం ఏంటి? అబ్జెక్షన్. సచదేవ్. ఎన్నిసార్లు? అబ్జెక్షన్. సచదేవ్. ఎంత మందితో? అబ్జెక్షన్. నువ్వు బ్రోకర్ గాడివా లాయరువా? కేసుకి దీనికి నువ్వు రౌడీవా లాయరువా? కొట్టాలా? అసలు నేను కొట్టడం లెక్క చేసి మరి కొడతా. फिर से ना कर दे सस्पेंड. सस्पेंड हो जाएगा फिर. बार काउंसिल टू सस्पेंड बोथ ऑफ. वकील साहब तिरिगी कोर्ट मेट्लెక్కుతారా? बार काउंसिल में चले गया. पता क्या हो गया. उसको तो कोई फर्क ही नहीं पड़ेगा. अच्छा, यहाँ भी वकील खड़े हो रखे. తప్పే ఉంది అయితే చేసుకుంటారా? అరే ఇది మీద కత్తే और लड़ाई हो रही. కొట్టడం తప్పు. ఆడ చేయడం మీ వారు తప్పు. ओ बहन. మిస్టర్ నందగోపాల్, బీయింగ్ ఏ సీనియర్, మీరు మిస్టర్ సత్యదేవ్ని ఇలాంటి సంఘటన వల్ల ఇది వరకు ఒకసారి సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈసారి అందరూ తన లైసెన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. वार्निंग दे दिया. ఇంకోసారి కోర్టులో ఎవరినైనా బెదిరించినా దాడి చేసిన షూర్ సార్. సార్, क्या बोल रहे हो? తెలుసు, ఆవేదన నుంచి పుట్టిన ఆవేశం. ఇట్స్ నాట్ యువర్ వీక్నెస్. उसको जानता है ना. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. लड़ता है नहीं सच्चाई के लिए. నందాజీ పల్లవి వర్జినిటీ గురించి పదే పదే క్వశ్చన్ చేశారు. అప్పటికి పల్లవికి నా బాయ్ ఫ్రెండ్ इसका अभी అభి డబ్బులు పే చేశాడా? ఇదేం క్వశ్చన్ సార్? అడిగిన దానికి నన్ను ఫోర్స్ చేయలేదు, డబ్బులు ఇవ్వలేదు. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డాం. అంటే అది మీ ఇష్టంతో జరిగింది, ప్రేమతో జరిగింది. మీకెవరు డబ్బులు ఇవ్వలేదు, ఎస్ సార్. ఫోర్స్ చేయలేదు, బలవంతం చెయ్యలేదు. పల్లవి, పల్లవి చెప్పండి. సార్, నేను ఒప్పుకోలేదు సార్. సరిగ్గా చెప్పండి, ఏం చెప్పారు?
చేయొద్దు అన్నాను సార్. ఇంకేం చేశారు? I said don't. I said no. I said no. యు సెడ్ నో. తనాలో రియాక్ట్ అయింది. ఒక అమ్మాయి పదే పదే వద్దని చెప్తున్నా వినిపించుకోకుండా బలవంతం చేస్తుంటే అలాంటి పరిస్థితుల్లో రైట్, ఇట్స్ అ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. తనను కాపాడుకునే ఒక ప్రాథమిక హక్కు, యువర్ ఆనర్, ప్రాథమిక హక్కు. फंडामेंटल राइट्स. सेल्फ डिफेंस में अपने को प्रोटेक्ट कर ही सकते हैं ना. అలా రియాక్ట్ అయ్యింది. బట్ జరీనా ఎందుకు విశ్వాని బాటిల్ తో కొట్టలేదు? వంటిని దివ్య ఎందుకు కొట్టలేదు? టు ప్లీజ్ కాల్ అప్ జరీనా. बुला रहा है. మీ ఫ్యామిలీలో అర్నింగ్ మెంబర్ మీరు డయాలిసిస్ అది ఇది ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. అవుతుంది. మీ నెల జీతం ఎంతండి? 30,000. 30,000. లేదు, మీకు ట్రావెల్ బిజినెస్ చేసే అన్వర్ అనే వ్యక్తితో పరిచయం ఉందా? ఉంది. गलत मतलब दिखाड़ा. వకీల్ సాబ్, इसका भी एक నేనేది boyfriend था ना? తిప్పి తెలుసు, మీరేది తిప్పి తిప్పి అడగరని తెలుసు. పాయింట్ పట్టుకుని ఆ కాపీ ఆఫ్ ఇట్ ఆల్రెడీ సబ్మిటెడ్ టు యూ. ఇది చూస్తే చాలు ఈమె క్యారెక్టర్ ఎలాంటిదో మీకు అర్థమవుతుంది. అన్వర్ కి ఈమెకి अनवर के साथ గత 3 సంవత్సరాలుగా అతని అకౌంట్ నుంచి నీ అకౌంట్ కి ప్రతి నెల 25,000 తిరిగి పే చేస్తోంది. బట్ ఎప్పటి నుంచి? ఈ కేస్ ఫైల్ అయిన తరువాత నుంచి. మై యువర్ ఆనర్, షీ ఈజ్ అ ప్రొఫెషనల్. సార్ ఎందుకు సార్ తిప్పి తిప్పి ప్రతిదీ అక్కడికే తీసుకొస్తున్నారు? उन दोनों की तो शादी होने वाली थी ना. మేడం, మీకు అవసరం ఉంది కాబట్టి తీసుకున్నారు. మీ ఫ్యామిలీ అలాంటిది. మీకు ఎప్పుడు డబ్బు అవసరం ఉంటుంది. అందుకోసం ఇలాంటి పనులు వెళ్ళింది. యువర్ ఆనర్, Objection, Your Honor. మదర్ పిల్లలు కూడా submit చేశారు. Objection, Your Honor. Counsel, వీళ్ళకి ఇన్కమ్ సోర్స్ Objection, Your Honor. ఏంటి అబ్జెక్షన్? उसको उकसारा देखो. प्लीज कीप द डिग्निटी ऑफ द कोर्ट. परेशान हो गया जज भी. సారీ సార్. ఇల్లు గడవడానికి హెల్ప్ చేయరే. ఒప్పుకో, నువ్వు డబ్బు సంపాదించడం కోసం పడుకుంటూ వెళ్ళకూడదు. ఆ రోజు బయటకు వెళ్ళినందుకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను బాధపడి, ఒకవేళ జరిగినా మా ఇద్దరికి జరిగేది. ఇలాంటి డ్రామాలు ఇక్కడ తీసుకున్నావా లేదా? మేము డబ్బులు తీసుకున్నాను అందరి ముందు ప్రూవ్ చేద్దాం. 100% తీసుకున్నావు. లేకపోతే చేశారు, తీసుకెళ్లి వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. డబ్బు తీసుకున్నారు. డబ్బు తీసుకున్నారు. Yes. अबे యువర్ ఆనర్, నేను నా క్లయింట్ తో మాట్లాడాలి. యువర్ ఆనర్, సార్ ప్లీజ్ సార్, నన్ను మాట్లాడు. నేను మాట్లాడు. देवज ने एक्सेप्ट कर लिया. हाँ, तो रुपए तो उसने लिए ना उससे, पर ये कि చేసాం, మేము డబ్బులు తీసుకున్నాం. అక్క ఎందుకు అట్లా చెప్తున్నావు? మన పైసలు తీసుకోలే. दिव्या, प्लीज कीप क्वाइट. యువర్ ఆనర్, నేను సార్ మేము డబ్బులు తీసుకున్నాం. పట్టాను వంశీ వదలకుండా నన్ను పట్టుకొని బలం. तो इसने मांगे थे शायद वामसी से रुपए लोन की. మీరు చెప్పండి సార్, మీరే చెప్పండి. లా ప్రకారం తను చేస్తే తప్ప. और फंस गई है. ద సెషన్ ఆఫ్ ద కోర్ట్. इसलिए थोड़ा ढंग से कर रहे थे उससे बात वामसी से. మాలాంటి వాళ్ళ కోసం సార్ నిలబడితే అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆయన ఫేస్ చేసే ధైర్యం మాకు లేదు. మమ్మల్ని పెడతానా? ఓటమి అనేది ఎదుటి వాళ్ళు డిసైడ్ చేసేది కాదు, మనం డిసైడ్ చేసుకునేది.
till the case is alive. Get ready for it. బ్రో ఇప్పుడు ఆల్మోస్ట్ గెలిచినట్టే. జడ్జ్మెంట్ రావడం బ్యాలెన్స్. ఇట్లా కానీ జీతనే వాళ్ళే వాడికి ఒక లాస్ట్ ఛాన్స్ ఉంది. ऐसा पता ना अभी इससे करेगा वो లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ లైఫ్ లో కోర్టులో అడుగు పెట్టాడు. उसका लाइसेंस कैंसिल करवाना चाहता है ఏ అమ్మాయిని మీతో నవ్వుతూ మాట్లాడినా లేదంటే మాట్లాడేటప్పుడు టచ్ చేసినా అమ్మాయి వంశీ कंप्लेन वो लिखा है చేసే విషయంలో మిగతా అది డిపెండ్ అయి ఉంటుంది. డిపెండ్ దేని మీద? ఎక్కడ ఎప్పుడు ఎలా జరిగిన సంఘటనలో మీరు తాగున్నారా? యా తాగాను. ఇది కూడా జరుగుండొచ్చు కదా. యా జరుగుండొచ్చు, కానీ ఆ రోజు అలా జరగలేదు. పర్సనల్ విషయాలతో ఈ కేసుకి ఏంటి సంబంధం? మీరు పెట్టిన కేసుకి నా క్లయింట్ కూడా సంబంధం లేదు. ఐ సీ వే యూ గోయింగ్ విత్ దిస్. అంటే వాళ్ళ उसने बोला था उसे कि किसान करना है. కోపం వస్తుందా? గురాయిని చూస్తున్నారు. నేను అడుగుతుంది మీ పెళ్లి గురించే కదా, బయట వాళ్ళ పెళ్లి గురించి కాదు కదా. నాకు కోపం రావట్లేదు. కోపం వస్తుందా మీకు? మళ్ళీ మళ్ళీ అదే ఎందుకు कैसे discuss रोज చేస్తున్నావు? खराब जो पर्सनल क्वेश्चन पूछ रहे ఏంటన్నారు? उन लड़कियों से भी तो पर्सनल क्वेश्चन पूछ रहे थे सारे नहीं. నువ్వు సరే, పెంచిన పెంపకం ఉన్న సంస్కారం అలాంటిది ఏం చేస్తాం? మీరు సెక్స్ వర్కర్స్ ओ वही क्वेश्चन पूछा What? అబ్జెక్షన్ అమ్మాయిని అడగచ్చు, మేమైతే అబ్బాయిని అడగకూడదా? ఏం న్యాయం అందాజీ ఇది? కూర్చోండి. హంగ్రీ సో వి ఇన్వైటెడ్ దెం. వాళ్ళు అలాంటి అమ్మాయిలు నాకేం తెలుసు? మానవత్వం చూపించాం. ड्रिंक పాడవుతుందని భయమా, లేదంటే మినిస్టర్ కూతురుతో పెళ్లి క్యాన్సిల్ అవుతున్న భయమా? నేను చెప్పనా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇందులో అబ్జెక్షన్ ఏముంది నందగోపాల్ గారు? డబ్బులు తీసుకున్నామని అమ్మాయిలు ఆల్రెడీ ఒప్పుకున్నారు యువర్ ఆనర్. మీరు जज को भी इंटरेस्ट आ रहा है మనలోని ఆడవాళ్ళు మందు తాగరు. పార్టీకి వెళ్తారా? ఫ్యామిలీ గ్యాదరింగ్స్, రిలేటివ్స్ ఫంక్షన్స్ కి వెళ్తారు, పార్టీలకు వెళ్ళరు. పార్టీలు ओ फोटो दिखा है। ओ इसकी सिस्टर ड्रिंक कर रही మీరు వాట్ యు డూయింగ్? ఆ ఫోటో కింద పెట్టు. జస్ట్ పుట్ ఇట్ డౌన్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నిజాలు భయపెడతాయి. దిస్ ఇస్ నాన్సెన్స్. మా సిస్టర్ ఇలా చేయదు. పార్టీలకు వెళ్ళడం अब कैसे बुरा लग रहा है जब उसकी बहन के बारे में दिखाया कुछ. వాళ్ళు జన్మ హక్కును ఫీల్ అయి చేస్తున్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. 1 సెకండ్ సార్, లెట్ మీ టాక్. పిలవగానే రిజార్ట్ వస్తారు. రూమ్ లోకి ఎందుకు వస్తారు? నువ్వు రేప్ చేస్తావని తెలియక. రేపా? వంశీ. రేపేంటి? 1 సెకండ్ సార్. ఇక్కడ ఉన్న इंसान बोल रहा है बहन कर రోడ్డు మీద నుంచినే బజార్ ओ డబ్బుల కోసం ఒళ్ళమ్ముకునే उस गाड़ी निकाल సత్య, हाँ, నీది ऐसा కోపం समझाया था కాదు. उसे ఆవేదన నుంచి పుట్టిన ఆవేశం. अब रुक जाएगा. థ్యాంక్ యూ వంశీ. ये तो अच्छी चीज है ना, अपनी अपनी पुल खुद ही खोल रहे हैं. మగవాళ్ళకైనా మగాళ్ళు తాగితే పడిపోతారు, ఆడవాళ్ళు తాగితే పడుకుంటారు అనుకోవద్దు. అయినా ఒక वही तो తీసుకోకూడదు. ఎందుకంటే అలాంటి బట్టల వల్ల అమ్మాయిలకి ప్రమాదం కాదు, అబ్బాయిలకి ప్రమాదం. పాపం ఎందుకంటే వాళ్ళు చాలా టెంప్ట్ అయిపోతారు. ఇంటి బయట ఆడుకునే 6 ఏళ్ల పిల్లని, స్కూల్కి వెళ్లే 10 ఏళ్ల అమ్మాయిని, ఇంట్లో ఉండే 25 ఏళ్ల తల్లిని టెంప్ట్ చేస్తున్నారు. ఆడదైతే చాలు, ఒంటరిగా కనిపిస్తే చాలు, ఏమైనా చేసేస్తారు వీళ్ళు. ఇష్యూ వీళ్ళు ఇలాంటి అమ్మాయిలు అనేది మీకు ఆల్రెడీ ప్రూవ్ అయింది. వాళ్ళు డబ్బు తీసుకున్నారని వాళ్లే ఒప్పుకున్నారు. దానికి సంబంధించిన वही दोबारा दोबारा बोल रही चीजें సాక్ష్యాన్ని కాపాడాలి. ఎందుకంటే ఇలాంటి ఆడవాళ్లు సమాజానికి ప్రమాదకరం యువర్ ఆనర్. యువర్ రైట్. వెనకాల పరదాల వెనకాల సాంప్రదాయం అనే తాళ్లతోటి కట్టి బంధించేయండి. హక్కు లేదు, నలుగురిలో నవ్వే హక్కు లేదు, బాధ కలిగితే ఏడ్చే హక్కు లేదు, కనీసం గుండెల నిండా బయటకు వచ్చి
వాడి బాత్రూమ్ పెట్టుకుని మందు ఆడవాళ్ళ మీద కొడతానంటే ఎలా యువర్ ఆనర్? ఎలా? యువర్ ఆనర్, ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికి లేదు. అయినా ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి ఎదురు తిరగకపోతే ట్యాంక్ బండ్ మీద మార్చలు చేసి టీవీలో డిబేట్లు పెట్టి ట్విట్టర్లో పోస్టులు పెట్టి ఒక వారం తర్వాత మర్చిపోయేవాళ్ళం యువర్ ఆనర్. రియాక్ట్ అవ్వాలి. ఆడబిడ్డలో సహనమే కాదు, తెగించే తెగింపు ఉంది, ఎదురు తిరిగే ధైర్యం ఉంది, తిరగబడే. లా ఈజ్ కోడిఫైడ్ ధర్మ. మన దేశం నమ్మే మహావాక్యం సత్యమేవ జయతే. I rest my case, Your Honor. Jai Hind. हो गया. अच्छा जजमेंट कल होगा, खत्म हो गया. अब नहीं होगा दोबारा ना. कैरियर की बड़ी उनका कैरियर डैमेज हुआ ऑलरेडी होगा. अबे हमला करवाएंगे. पिटाई नहीं खाई ढंग से. सब चाकू है. डंडा लगा. टूट गया. ओ घड़ी निकाल दी मार दी. क्यों छोड़ दिया इसने इसको? पीछे से मार कर रहा था देखो. इसके बाप यार का ది కోర్ట్ బిలీవ్స్ కోర్టు వాటిని ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసులుగా అభిప్రాయపడుతుంది. అందుకే తన మీద ఉన్న చార్జెస్ ని లేవు. ది కోర్ట్ ఫైండ్స్ కోరండ్ల వంశీ గిల్టీ అండర్ సెక్షన్ శిక్ష విధించడం జరిగింది. కాసర్ల శివ, బంటి వీళ్లతో పాటు విశ్వాన్ని హెచ్చరిస్తూ వదిలిపెట్టాలని నిర్ణయించాం. ద కోర్ట్ ఈస్ డిస్మిస్డ్. ये वजह नहीं हो रहा तब तो हार गए थे. नंदा जी अच्छा हाथ मिला दिया. बहुत खराब लग रहा था. कैसा हार गया मैं? वो पुलिस वाले ने दूसरे यार सुन रहे थे उसको. మన కోసం వచ్చాడు, మన కోసం మళ్ళీ వచ్చాడు. మీరు మాకు న్యాయం చేస్తారు. अच्छा इतने सारे आ रखे हैं. मदद के लिए మాటలతో పని లేదు. నా మనసేంటో మీకు తెలుసు, మీ బాధలేంటో నాకు బాగా తెలుసు. మీరు నేను వేరు కాదు, మనమంతా ఒక్క.
आगे अपने घर है, उनका घर व्यवहार है ये देखो। जो वही लड़का उस उस समय टाइम कहानी तो साथ में इसके साथ छोड़ दिया उसको जब इसे నన్ను जरूरत కలవడానికి ట్రై చేయకు थी उसका सारा। अंदर छुप गया था उस टाइम। इसकी शादी हो गई है। अब दिखा रहे हैं क्या है। क्या हुआ था। इसलिए रही होंगे ना क्योंकि एक दोस्त उनके साथ था तो उन्होंने बोला, इनको भी अपना दोस्त से बना लेते हैं। पर ऐसा भरोसा नहीं करना चाहता ना उन्हें उन पे। देखो जो छोड़ने लगा था वॉशरूम जाने वाली थी, वॉशरूम गई थी। ओ ये बहुत कमीना था चश्मा वो भी वाला। अंदर आ गया था। उन्होंने ड्रिंक कर ली थी ना तो वो बताया ढंग से वो भी गया था इसके साथ। देखो बहुत ज़बरदस्ती की तभी निकाली उसने बोतल। तो यहाँ पर ही फिल्म खत्म होती है। वकील साहब बेहतरीन फिल्म थी। काफ़ी अच्छी फिल्म थी और अच्छे से बनाई गई थी फिल्म। हाँ और जो फिल्म की मतलब कहानी है, कहानी तो सिंपल सी है पर ये कि इसमें सेकंड हाफ में पूरा वही है, कोर्ट रूम ड्रामा है। तो कोर्ट रूम में जो भी कुछ होता है, जिस तरह से केस लड़ा जाता है और जिस तरह से वो दलीलें देते हैं दोनों तरफ से, तो वो बहुत ज़्यादा इंटरेस्टिंग था। उसमें लड़ाई भी होती है और फर्स्ट हाफ में तो वही सब था कि किस तरह से वो उन्हें मतलब उनके साथ वो करते हैं। जब वो वाला इंसिडेंट होता है जब बॉटल मारते हैं सर में, जब ज़बरदस्ती करते हैं लड़के उनके साथ। फिर उसके बाद भले उस चीज़ को दिखाते नहीं हैं पर एंडिंग में दिखाते हैं। और फिर वो किस तरह से उन्हें परेशान करते हैं और फिर उसे किडनैप करने की कोशिश करते हैं उस लड़की को, फिर उसे छोड़ देते हैं। तो मतलब वो सब दिखाया गया था। तब इसमें जो पवन कल्याण की एंट्री होती है, अभी उनकी लाइफ को भी दिखाया जाता थोड़ा। और फिर तब वापस इस केस को दिखाया जाता है कि जब उनके पास जाती हुई लड़कियाँ। तो फर्स्ट हाफ में वही सब था और बाकी सेकंड हाफ में पूरा कोर्ट रूम ड्रामा था। तो दोनों ही पार्ट बहुत ज़्यादा मतलब मज़ेदार थे और इंटरेस्टिंग थे। फर्स्ट हाफ में तो मतलब वो वाला पार्ट काफ़ी था ना, जिसमें कि कोर्ट का कुछ नहीं था, बस बाहर का ही दिखा रखा था सब। जो सत्या है उनकी लाइफ में क्या क्या हुआ था पास्ट में, उनकी लाइफ कैसी थी और क्यों वो शराब पीते हैं और फिर जिस तरह से वो लोगों की मदद करते थे, वो सब दिखा रखा था। तो वो भी काफ़ी इंटरेस्टिंग था। उनकी लाइफ में क्या हुआ था, क्या ट्रेजेडी हुई थी उनकी लाइफ, मतलब उनकी वाइफ किस तरह से मरी, उनका बच्चा कैसे मारा गया। हाँ फर्स्ट हाफ में ये था कि फर्स्ट हाफ में एक्शन थे काफ़ी और सेकंड हाफ में ज़्यादातर कोर्ट रूम ड्रामा ही था, थोड़े बहुत एक्शन थे। पर ये था कि दोनों ही पार्ट काफ़ी मज़ेदार थे, फर्स्ट हाफ भी और सेकंड हाफ भी। और दोनों के देखने में काफ़ी मज़ा आया। और फर्स्ट हाफ थोड़ा ऐसा था कि वो वैसे एंटरटेनमेंट उसमें ज़्यादा था फर्स्ट हाफ में। और बाकी सेकंड हाफ भी एंटरटेनिंग था, पर उसमें ये था कि उसमें वो सब था ना कोर्ट रूम का ड्रामा और उसमें जिस तरह से वो मतलब अपने पक्ष रख रहे थे और किस तरह से चीज़ें खुल के आ रही थी धीरे धीरे और जिस तरह से पूछताछ कर रहे थे दोनों वकील, तो वो मतलब उसे देखने में काफ़ी मज़ा आ रहा था। तो वो भी मतलब काफ़ी अच्छा था। और बाकी फिल्म की कहानी तो मतलब सिंपल सी है, पर ये कि उसमें यही है कि उसमें
कोर्ट रूम ड्रामा जो होता है फिर सेकंड हाफ में, वो उसे काफ़ी इंटरेस्टिंग बनाता है। और फर्स्ट हाफ में भी जो भी कुछ दिखा रखा है वो भी काफ़ी मज़ेदार है। तो ओवरऑल मतलब मूवी को देखने में काफ़ी मज़ा आया। और एक्टिंग भी मतलब काफ़ी अच्छी है सबकी ना। पवन कल्याण की एक्टिंग बहुत दमदार है और प्रकाश राज की बहुत अच्छी है, उनकी भी काफ़ी अच्छी एक्टिंग है। मतलब दोनों टक्कर के लगते हैं ना, दोनों जो रोल हैं। और काफ़ी मज़ा आ रहा था उन दोनों की बहस को देखने में ना। और फिर जो इसमें एक्टर्स हैं, चाहे वो निवेता थॉमस हो या अनन्या नागाला, इनका नाम अनन्या नागाला, और अंजलि, तो मतलब इनकी एक्टिंग बहुत ही अच्छी थी। बाकी श्रुति हसन का रोल तो इसमें छोटा सा ही है, उनका रोल बस उतना ही था जो वो फ्लैशबैक में दिखा रहे थे। हाँ, जो वो सत्या का वो दिखाते हैं फ्लैशबैक, बस वही रोल था उनका, उतना ही रोल था उनका। भले उनका रोल छोटा था पर अच्छा किया उन्होंने, जो भी जिस तरह से भी उन्होंने एक्टिंग की काफ़ी अच्छी लग रही थी उसमें। तो मतलब ओवरऑल मूवी देखने में काफ़ी मज़ा आया। और मूवी बहुत सारी चीज़ें, जिस तरह से पवन कल्याण मतलब इस केस को लड़ते हैं और जिस तरह से वो मतलब अपने वो रखते हैं, अपने तर्क रखते हैं, तो वो काफ़ी अच्छे रहते हैं। और काफ़ी अच्छी चीज़ों को वो मतलब कोर्ट में उन चीज़ों को मतलब रखते हैं अपनी बात में ना। और जिससे कि ये पता चलता है कि हमें मतलब जो लेडीज़ हैं उनको रिस्पेक्ट से देखना चाहिए। और ऐसा नहीं है कि वो अगर शराब पी रही हैं या अगर उन्होंने जीन्स पहनी है या कुछ भी कपड़े पहने हैं तो उसके बेसिस पे हम उन्हें कुछ और तरह से जज करें। तो वो चीज़ उन्होंने वहाँ पे प्रूव की ना, जिस तरह से वो लड़का जब उन्होंने उनके साथ शराब पी तो उन्हें लगा कि ये हमारे साथ मतलब जो हम चाहेंगे वो हमारे साथ ही कर लेंगी। तो ये उस तरह की थिंकिंग थी ना उनकी, तो उसी थिंकिंग को उन्होंने वहाँ पे रखा कि मतलब लड़कियाँ अगर ये सब मतलब अगर कर रही हैं तो उन्हें गलत तरीके से जज किया जाता है। तो वो जो उनके जो लॉजिक थे वो काफ़ी अच्छे थे, स्ट्रॉन्ग थे। वो उनका पड़ोसी नहीं था, वो तो ऐसे बोल रहे रात को आती हैं। हाँ। अब जब रात को जॉब कर रहे हैं तो रात को आएंगे। वही तो, रात को आ रहे हैं इसका मतलब ये थोड़ा ना कि उनके कैरेक्टर पे हम सवाल उठाएं। बाकी जो ऐसा ही है, सरला देवी था इनका नाम, तो उसको भी बढ़िया ढंग से फंसाया। हाँ, जब वहाँ पर 2 लाइन लिखी हुई थी रिपोर्ट में। हाँ। तो उसके बाद बोलती हूँ मैं 300 किलोमीटर से आगे। और नहीं 300 नहीं, कितने किलोमीटर था वो? 300 kmph बोला ना उसने। मतलब वो शायद 60 किलोमीटर दूर थी शायद, ऐसी कुछ थी शायद। पर वहाँ से 15 मिनट वापस आना पॉसिबल नहीं था। तो वो उन्हें फ़ोटो मिल गई थी ना उसकी, जब वो किसी एक फंक्शन में गई हुई थी। वहाँ पर झूठ बोला उसने, उसके खिलाफ एक्शन नहीं लिया जज ने लिया। और क्या पता। हाँ, वैसे दिखाना चाहिए था उन्हें ना, दिखाया नहीं उन्होंने। वैसे एक्शन होना था उसके खिलाफ ना, क्योंकि उसने झूठ कहा था। और बाकी रिपोर्ट वो 2 लाइन की जो लिखी थी उसने वो इसीलिए लिखी थी क्योंकि उसने बैक डेट में लिखी थी वो रिपोर्ट, क्योंकि उतनी जगह थी उस डेट के पेज में बची हुई, तब उसने वहाँ पे लिखी ताकि ऐसा लगे कि मतलब उसी दिन इन्होंने रिपोर्ट कराई इन लड़कों ने, ऐसा लगे ताकि। और चालक थी वो भी, सब मिले हुए थे ना। और मतलब अरेस्ट करने की वजह क्या थी ये भी उठाया था उसने सवाल, सत्यदेव ने, कि जो जरीना को अरेस्ट किया था उसकी वजह क्या थी, जबकि रिपोर्ट तो पहले लिखा दी थी जरीना ने कि उसे किडनैप किया गया, वो सब हुआ। पहले तो उन्होंने रिपोर्ट नहीं लिखी उसकी, बाद में किडनैप किया तब रिपोर्ट भी नहीं लिखी शायद। रिपोर्ट शायद पता नहीं लिखी थी लेकिन तो मुझे ध्यान नहीं है। पर ये है कि पुलिस वाले मतलब उन्हीं के कंट्रोल में काम कर रहे थे। उसी वो जो एमपी था उसी उसका बाप जो था उस लड़के का, तो उसी के कंट्रोल में काम कर रहे थे वो। और उनका तो उन्होंने कुछ सुना भी नहीं लड़कियों का, और उल्टा उन्होंने उसी को अरेस्ट कर लिया था।
वो जो जरीना थी, तो वो चीज़ बहुत अच्छे से एक्सपोज की ना वहाँ पे। मतलब जो भी चीज़ें इसमें जैसे जैसे वो कोर्ट रूम ड्रामा चल रहा था, तो जैसे वो आगे बढ़ रहा था तो बहुत सारी इंटरेस्टिंग चीज़ें इसमें दिख रही थी फिर, और वो काफ़ी मज़ेदार हो रहा था ना। नोक जो जिस तरह से चल रही थी सत्यदेव की और नंदा की, अच्छा लगा, मज़ा आया उसको देखने में। गुस्सा जिस तरह से बन रहा था, मतलब वो माहौल जिस तरह से बन रहा था, माहौल बहुत अच्छा था, लग रहा था, उसको एंटरटेनिंग लग रहा था। गुस्सा आ रहा है जब दोनों और अच्छे से दिखा रखा है ना, ऐसा सीरियस तरीके से नहीं दिखा रहे, बस लगे आपस में, ऐसा नहीं, बढ़िया ढंग से अच्छा है। जैसे जो LLB में था ना, था वैसे ही उसमें भी ऐसे होता था, उसे गुस्सा आता था त्यागी को, तो उसी टाइप का। तब कोर्टरूम ड्रामा फिर मज़ा आता है इसको देखने में। फिल्म इंटरेस्टिंग बनी है, अच्छी बनी है। और बाकी जो इसमें नेगेटिव रोल में थे वो एक्टर जिन्होंने उन लड़कों का रोल प्ले किया, उनकी एक्टिंग भी मतलब काफ़ी अच्छी थी। मतलब उनको देख के सच में आ रहा था गुस्सा और ऐसा लग रहा था कि जैसे मतलब ये सही में विलन होगी, जैसे उन्होंने भी काफ़ी अच्छी एक्टिंग की थी ना। तो एक्टिंग इसमें सबकी अच्छी थी, और बाकी मूवी भी मतलब एंटरटेनिंग थी, टाइम का पता नहीं चला इसमें बिल्कुल भी। तो बाकी ओवरऑल फिल्म अच्छी है। अगर आपको वीडियो पसंद आता है तो लाइक कीजिए, शेयर कीजिए और चैनल को जरूर सब्सक्राइब कीजिए। मिलेंगे नेक्स्ट मूवी के साथ। थैंक यू सो मच। थैंक्स फॉर वॉचिंग।